నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. బతుకు తెరువు కోసం వస్తే బట్టలిప్పి పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అసలు ఈ సమస్య, ఆమె సమస్య ఏంటి, ఆమె ప్రాబ్లం ఏంటి, దీనిపైన మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, మీరు కేసు పెట్టడం జరిగింది. అసలు ఎందువల్ల మీరు కేసు పెట్టారు? కేసు పెట్టడం కారణం ఏంటంటే, నేను ఒక స్పా సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో స్టార్టింగ్లో ఏం చెప్పారంటే, అక్కడ నేను నార్మల్ మసాజ్ అని చెప్పారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది, ఫ్యామిలీ సెలూన్ అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. మీరు వినే ఉంటారు ఇంతకుముందు వాటిలలో కూడా 20 days వరకు నార్మలే ఉండే. ఆఫ్టర్ 20 days నేను అడగడం జరిగింది, ఏంటి ఓన్లీ జెంట్స్ వస్తున్నారు, లేడీస్ రావట్లేదు అని. అంటే దానికి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, వస్తారు అది ఇది అని చెప్పి బిహేవియర్ చేంజ్ అయిపోయింది. 1 month వరకు నేను అలాగే ఉండే. వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజ్ ఉంది, లాంగ్వేజ్లో చేంజ్ ఉంది. సో 1 month తర్వాత ఏంటంటే వాళ్ళ ఫోర్స్ అయిపోయింది, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, B2B వర్క్ చేయాలి అది ఇది అని చెప్పేసి ఫోర్స్ ఎక్కువైపోయింది. లేదు నేను చెయ్యను అని అంటే, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. B2B అంటే బాడీ టు బాడీ సర్వీస్ అది. సో అది చేయాల్సిందే ఖచ్చితంగా. లేదు అని అంటే బయట చెప్పేస్తాము, ఇంట్లో వాళ్ళకి చెప్తాము అన్న బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఎవరు చేసింది? సంగీతారెడ్డి. సంగీతారెడ్డి అంటే ఎవరు? అక్కడ మేనేజ్మెంట్ మొత్తం చూసుకునేది సంగీతారెడ్డి. ఓనర్ వచ్చేసి మురళీకృష్ణ. ఓకే. మీరు పనిచేసిన ప్లేస్ ఎక్కడమ్మా? అమీర్పేట్ కళామందిర్ ఆ లైన్లో ఉంటుంది. Cloud9 అని చెప్పేసి స్పా ఉంటుంది. Cloud9. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సంగీతారెడ్డి అనే అమ్మాయి అక్కడ మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఆ సంగీతారెడ్డి మీకు డైరెక్ట్గా చెప్పింది ఆమె, లేదంటే మీరు జరుగుతున్న వర్క్ ప్రాసెస్లో ఉంటుందని చెప్పడం జరిగిందా? స్టార్టింగ్ నాకు ఈ విషయం చెప్పలేదు, ఇలా సర్వీస్ ఉంటుందని నాకు ఏం చెప్పలేదు వాళ్ళు అసలు. తర్వాత నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశానో, ఎందుకు ఓన్లీ జెంట్స్ వస్తున్నారని చెప్పేసి, అప్పుడు వాళ్ళది ఈ ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది. B2B ఉంటుంది సర్వీస్, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, మిగతా వాళ్ళు చేస్తున్నావు నువ్వెందుకు చెయ్యవు అని చెప్పేసి స్టార్ట్ అయింది. సో నేను దానికి ఒప్పుకోలేదు. 1 month వరకు నేను ఒప్పుకోలేదు. లేదక్క నేను చెయ్యను ఖచ్చితంగా అది ఇది అని అంటే, బ్లాక్మెయిలింగ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం తను. సో ఇవన్నీ స్టార్ట్ చేసింది. అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే ఏం మాట్లాడతారు? అంటే ఇక గలీజ్గా మాట్లాడుతుంది. ఆడవాళ్ళు కూడా అంత అసహించుకుంటారు, అలాంటి లాంగ్వేజ్ వాడుతుంది తను. సో అట్లా ఎక్కువైపోయింది, అది డైలీ ఎక్కువైపోయింది. 1 month వరకు ఓపిక పట్టుకున్నాను అలాగే. కాకపోతే కంపల్సరీ నువ్వు చేయాల్సిందన్న బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఆ స్టేజ్లో నేను భయపడ్డాను. బ్లాక్మెయిలింగ్కి భయపడ్డాను. నేను ఒక ముందుకొచ్చి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. సో అప్పుడు ఏంటంటే B2B వర్క్ నేను చేయాల్సి వచ్చింది. అప్పటికి మీరు చేశారా? చేశాను. B2B వర్క్ నేను చేశాను. B2B వర్క్ చేశాను. కాకపోతే నేను ఎప్పుడైతే నేను B2B వర్క్ ఒప్పుకున్నానో, ఆల్మోస్ట్ 1.5 to 2 months వరకు నేను చేశాను. 2.5 months వరకు నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి, అప్పటికి ఆల్మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది. ఒకవేళ క్లయింట్ వచ్చి ఇది చెయ్యట్లేదు ఈ అమ్మాయి అని అన్నప్పుడు, ఖచ్చితంగా ఈమె నుంచి ప్రెషర్ ఉంటుంది మాకు. అంటే ఈ సంగీతారెడ్డి ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి మాకు ప్రెషర్ ఉంటుంది. క్లయింట్ కంప్లైంట్ ఇస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అసలు అది ఇది అని చెప్పేసి తన నుంచి. అంటే ఒక క్వశ్చన్ అమ్మ మధ్యలో అడుగుతున్నా. ఇప్పుడు క్లయింట్స్ అనేవారికి వీరికి ఇక్కడ ఈ ప్రాసెస్, ఈ సర్వీస్ ఉంటుందని చెప్పిన వాళ్ళకి తెలుసా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యాజమాన్యం వాళ్ళకి చెప్తుందా? ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఓల్డ్ క్లయింట్స్ ఉంటారు, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, పాత క్లయింట్స్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందా? ఆల్మోస్ట్ ఈ స్పా ఉండబట్టి కూడా 4 సంవత్సరాలకు ఎక్కువ అవుతుందంట అక్కడ. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఓల్డ్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలిసే వస్తారు. మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలీదో వాళ్ళు ఏంటంటే ఫోన్లో అప్రోచ్ అవుతారు, కాల్స్లో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మసాజ్ ఇలా ఎంక్వైరీ చేశారా సార్, వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అవునమ్మా చేశాము, ఏమేమి ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఎవరికైతే తెలీదో, ఆల్మోస్ట్ మసాజ్ అని అంటే తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది, తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సో తెలియని వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ సర్వీసెస్ ఉంటాయి సార్, ఇలా ఉంటుంది, కాస్ట్ ఇంత ఉంటుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని వస్తే అడ్రస్, లొకేషన్ అనేది వాళ్ళకి షేర్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఒకసారి ఆ సర్వీసెస్ ఏంటో ఒకసారి చెప్పండి. సర్వీసెస్లో B2B ఉంటుంది, టాప్లెస్ ఉంటుంది, హ్యాండ్ జాబ్ ఉంటుంది, ఫుల్ న్యూడ్ ఉంటుంది, ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుంది. ఇవి ఉంటాయి ఎక్స్ట్రా సర్వీసెస్. అసలు ఇవి కాకుండా అసలు మీరు అసలు స్పాలో అసలు న్యాచురల్గా చేసేవి ఏంటి? అసలు న్యాచురల్గా అంటే సర్వీసెస్ కాకుండా ఓన్లీ మసాజ్ ఉంటుంది. మనకి టిష్యూ అని, డీప్ టిష్యూ అని ఉంటుంది, అరోమాథెరపీ అని ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. అంటే నాకు తెలిసిన మటుకి కొన్ని, మిగిలిన ఇంకా చాలా ఉంటాయి అంట ఇందులో.
మసాజెస్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయంట. నాకు తెలియదు అవి. నాకు నార్మల్గా తెలిసింది ఏంటంటే డీప్ టిష్యూ ఒకటి తెలుసు, అరోమాథెరపీ ఒకటి తెలుసు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి తెలుసు. వాళ్ళే నేర్పించారు ఇవి కూడా నాకు. వాళ్ళే ఎలా చేయాలి ఏంటిది అనేది స్టార్టింగ్. బికాస్ ఈ ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా వాళ్ళే చెప్పారా? లేదు, ఎక్స్ట్రా సర్వీస్ అనేది నాకు తర్వాత ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పుడైతే నేను B2B వరకు ఒప్పుకున్నానో బ్లాక్మెయిలింగ్ వల్ల, తర్వాత నువ్వు ఖచ్చితంగా ఫుల్ న్యూడ్ చేయాల్సిందే, ఎక్స్ట్రా సర్వీస్ చేయాల్సిందే అన్న ప్రెషర్ ఎక్కువైంది. సో నేను చెయ్యను అని చెప్పేసి అప్పటికి ఆల్మోస్ట్ హాఫ్ మంత్ టు 1 మంత్ వరకు చెయ్యను అని చెప్పేసి ఉండే. ఎన్ని లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినా కూడా, ఎంత ఫోర్స్ చేసినా నేను చేయలేదు. అది చెయ్యకపోయినా తర్వాత నేను ఏం చేశానంటే లాస్ట్ 2.5 వీక్ క్రితం అనుకుంటా నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 6 days వరకు నేను వెళ్ళలేదు. ఇలాగన్నా బ్యాక్ అవుదాం, కొంచెం వాళ్ళు ఊరుకుంటారేమో అన్నట్టుగా నేను వెళ్ళలేదు. వెళ్ళకుండా అక్క ఇలా బాగాలేదు సిచ్యువేషన్, నేను అందుకే రావట్లేదు అని అంటే, ఎవడైతే ఏంటిది మాకేంటిది, మాకు సంబంధం లేదు, నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి స్టార్ట్ చేసింది. లేదు అని అంటే నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి ఫోన్లో కూడా బెదిరించింటాను. అప్పటికి నేను వెళ్ళలేదు, 3-4 days వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళాను దేనికి కారణం అంటే, ఆల్మోస్ట్ నేను చేసింది అమౌంట్ ఉండే నాది తన దగ్గర, అలా అదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా తను అంటే నేను వెళ్ళి కూర్చున్నాక తను కొద్దిసేపటికి వచ్చిన తర్వాత తను రావడమే స్టార్ట్ చేసింది. ఎవడైతే నాకేంటి, మీరు ఫోన్లలో చెప్తున్నారు, మీకు భయాలు లేకుండా పోతున్నాయి, అంటే మీకు ఏం అంటలేరు కదా అని చెప్పేసి మీకు ఎక్కువైపోతుంది అది అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అక్కడ. ఆ రోజు నేను సీరియస్ అయ్యాను. అన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల సైలెంట్గా ఉన్నాను. కానీ ఆ రోజు సీరియస్ అయ్యాను. నేను మాట్లాడితే ఇలా అంటున్నావు అంటే, నువ్వు చేసినట్టు నువ్వు చెప్పిందల్లా చేసుకుంటూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటావు, లేకపోతే నువ్వు ఇలా మాట్లాడతావా అది ఇది అని చెప్పి నేను ఆ రోజు రివర్స్ అయ్యాను. మిగతా అమ్మాయిలు అన్నారు ఎందుకు సైలెంట్గా ఉండు పక్క నుంచి అంటూనే అన్నారు. బట్ నేను ఆ రోజు ఊరుకోలేదు, ఎందుకంటే అది చాలా లిమిట్ దాటిపోయింది అది. సో ఇంకా ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు అంటే అమౌంట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటే, నువ్వు ఫస్ట్ క్లయింట్కి వెళ్ళు, క్లయింట్ అడిగింది నువ్వు చేయి ఫస్ట్ అని చెప్పేసి ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఎక్కువైంది. సో దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నేను ఇంటికి కాల్ చేశాను. ఆ రోజు ఇంట్లో తెలిసింది, ఎవరికి తెలిసినా పర్లేదు ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నాను ఇక ఆ రోజు. లేకపోతే ఆ రోజు కూడా నేను చెప్పకపోయేది ఉంటే అసలు ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చేదాన్ని కాదు అక్కడ నుంచి. సో ఇంటికి కాల్ చేసి ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనంటే, నేను మాట్లాడతాను అని అంటే సరే అని ఇచ్చాను ఫోన్. ఎవరితో నేనేంది మాట్లాడేది, ఎవరికి నాకు సంబంధం లేదు, ఎవడెక్కడో అయితే ఎవరికో చెప్పుకోండి, మాకు సంబంధం లేదు. అయినా ఎవరికి చెప్పుకుంటారు మీరు, ఎవరెవరికి పడేయాల్సింది అది పడేసినాము, ఎవడు మా జోలికి రాడు అన్న టాపిక్లో మాట్లాడింది ఆ రోజు. అంటే ఏంటి ఎవరెవరికి పడేసిందంటే మామూలు అని చెప్పేసి అన్నది. సో ఆబ్వియస్ మామూలు ఎవరికి పడేస్తారు సార్, నేను వాళ్ళ పేరు ఎందుకు అంటే అది కరెక్టా రాంగ్ అనేది మనకు తెలీదు. నాకు క్లారిటీ వచ్చింది, ఆ తర్వాత వచ్చింది నాకు క్లారిటీ, అది కూడా నేను చెప్తాను. సో ఆ రోజు ఇట్లా అన్న తర్వాత మేడం ఒకటే మాట అన్నారు, ఏసీపీ సార్కి కాల్ చేద్దాం, ఒకవేళ అక్కడ నుంచి ఏం పట్టింపు రాకపోతే ఆ తర్వాత ఏ స్టెప్ చేయాలనేది ఆలోచిద్దామని చెప్పేసి అన్నారు. ఓకే అని ఆ రోజు ఏసీపీ సార్కి కాల్ చేసాము. సార్ ఒకటే మాట అన్నారు, ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి అన్నారు. సరే అని ఆ రోజు వెళ్ళాను, సిఐ సార్తో ఎస్ఐ సార్తో మాట్లాడాను. ఫస్ట్ ఏసీపీ సార్తోనే మాట్లాడాను, కంప్లైంట్ ఇచ్చారా అని అన్నారు. లేదు సార్ ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాను అని అంటే, ఫస్ట్ వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేసాను, నేను ఆల్రెడీ చెప్పేశానమ్మా అని అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్. సో ఆయన కూర్చోబెట్టారు, మాట్లాడారు, ఏంటిది అనేది కనుక్కున్న తర్వాత కంప్లైంట్ అనేది తీసుకున్నాక నేను అడిగాను, సిఐ సార్ని డైరెక్ట్ అడిగాను, సార్ ఆమె ఇలా అంటుంది, ఎవరి మామూలు వాళ్ళకి పడేశాను, మొన్ననే రీసెంట్గా పడేశాను అది ఇది అన్నది సార్. సో నాకు మీ దగ్గర రావడానికి ఒక ఆలోచన ఉండేది, వెళ్ళడం అవసరమా, ఎందుకంటే ఇలా అంటుందా ఆమె, చేస్తారో చెయ్యరో అన్న ఆలోచన ఉండేది అని అంటే, సార్ ఒకటే మాట అన్నారు, అమ్మ మేం తీసుకోమది, మా పేర్ల మీద తీసుకొని ఉండొచ్చు, అలా ఒక్కళ్ళు తీసుకున్న దానికి అందరినీ అనకూడదు కదా అని చెప్పేసి ఒకటే మాట అన్నారు సార్. అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మేము తీసుకోలేదు అని చెప్పేసి. వాళ్ళు ఆ నమ్మకం అనేది ఆ రోజు ఇచ్చారు. అండ్ నేను నమ్మడానికి ఇంకో కారణం ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు ఆ రోజు. యాక్షన్ అంటే ఎఫ్ఐఆర్ చేయించేశారు, స్టేట్మెంట్ తీసుకున్నాను, నన్ను పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే మురళీకృష్ణ వచ్చారు ఆ రోజు, ఎవరైతే ఓనర్ స్పాకి ఓనరో ఆయన వచ్చాడు ఆ రోజు అనుకున్నాను ఓకే వీళ్ళు స్టార్ట్ అయింది వీళ్ళ ప్రొసీజర్ అనుకున్నాను ఆ రోజు. సరే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి నేను ఆ రోజు వచ్చేసాను. సో తర్వాత నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, అది ఇంకా సీజ్ అవ్వలేదు, స్పా అనేది ఇంకా రన్నింగ్లోనే ఉంది, సీజ్ అవ్వలేదు. సో నాకు ఆ డౌట్ ఒకటి ఉంది, ఇంకా ఎందుకు సీజ్ అవ్వలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ కేసు అయింది అని అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ ఉండాలి, సీజ్ అవ్వాలి కదా, అది ఇంకా సీజ్ అవ్వలేదు. సో అది నేను రేపు వెళ్తాను సార్ దగ్గరికి, వెళ్ళినప్పుడు అది నేను అడుగుతాను ఖచ్చితంగా, సార్ ఇంకా సీజ్ అవ్వలేదు రన్నింగ్లోనే ఉంది అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది రేపు. ఓకేనే. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి అక్కడ వర్క్ చేశారు? ఆల్మోస్ట్ 3.5 months అవుతుంది. 3.5 months నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. అసలు ఇందులోకి రావడానికి గల కారణం ఏంటి?
రావడానికి కారణం ఏంటి అంటే నేను ఒక జాబ్ సర్చింగ్లోనే వెళ్ళాను. అది మనకి యాడ్ చూస్తే బ్యూటీషియన్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి బ్యూటిషియన్ చేశారా? లేదు, నేను కాల్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళే జాబ్స్కి సెర్చ్ చేయరు, ఫ్రెషర్స్ కూడా సెర్చ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఎక్కడైనా. సో అలా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడికి. అంటే రెండమ్మ ఇంటర్వ్యూకి రండి మాట్లాడదాం వచ్చాక అన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్వ్యూకి వెళ్ళినాక చెప్పారు ఇలాగ నాకు ఫ్యామిలీ సలూన్ ఇది, మసాజ్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డీప్ టిష్యూ అని అవి అని ఉంటాయని చెప్పేసి చెప్పారు. అంటే సార్ నేను ఫ్రెషర్ టోటల్ నాకు ఐడియా లేదు సార్ అంటే, మేము ట్రైనింగ్ ఇస్తామమ్మా పర్లేదు ఫ్రెషర్స్నే తీసుకుంటాం మేము ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. ఓకే సార్ అని నేను జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే తర్వాత నాకు ఒక 1 monthకి 20 daysకి నాకు ఈ డౌట్ స్టార్ట్ అయ్యి ఇది తర్వాత నేను ఫేస్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ సిచ్యువేషన్లో నేను కొంచెం భయపడి నేను బయటికి రాలేకపోయాను. అంటే ఇప్పుడు అక్కడ మీతో పాటు ఇంకెంతమంది వర్క్ చేస్తారు? 4-5 members ఉన్నారు ఇంకా. 4-5 members. వారు కూడా ఈ సర్వీసులు ఇస్తారా? ఆల్మోస్ట్ ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే నాకే బ్లాక్మెయిలింగ్ జరిగింది ఇలాంటి అంటే మీరు లాంగ్వేజ్. ఒక 3 months 3.5 months అవుతుంది అన్నారు కదా, అంటే మీరు కూడా మీ మరి ఎక్స్పీరియన్స్ కూడా కాదు మీరు, మరి 3 months అవుతుంది అన్నారు. మరి మీకన్నా ముందు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవును వాళ్ళు కూడా అయితే ఈ సర్వీస్ ఇచ్చే ఉంటారు అయితే? ఇచ్చే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఫ్రెషర్ నాకు తెలీదు. కాకపోతే నేను జాయిన్ అయినాక నా మీద ప్రెషర్ ఉండే చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి. మరి మీరు అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకని చేంజ్ చేసుకోలేకపోయారు? నేను అదే చెప్తున్నాను కదా, నేను బయటికి రాలేకపోవడానికి కారణం అదే. నేను ఆ సిచ్యువేషన్లో నార్మల్ ఒక అమ్మాయి బ్లాక్మెయిలింగ్కి దానికి భయపడుతుంది, నేను అదే సేమ్ సిచ్యువేషన్లో భయపడి ఉండే. కాకపోతే ఇది ఇంకా సీరియస్ అవుతుంది, ఉండే కొద్దీ ఇంకా సీరియస్ అవుతుంది అని చెప్పేసి, లేదు ఇప్పటికి కూడా భయపడుకుంటూ ఉంటే ఇది ఇంకా వేరే దారికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు ఎంతమంది సర్వీస్ చేశారు? సర్వీస్ అంటే ఆల్మోస్ట్ 2.5 months అయితే నేను సర్వీస్ అనేది చేశాను. బట్ 1 month అయితే నేను నార్మల్ మసాజే చేశాను. అది ఎంతమంది ఫస్ట్ నార్మల్ ఎంతమంది అనేది అంటే కౌంట్ అయితే మనం పెట్టుకోలేము. పర్ డే వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు క్లయింట్స్ అని వస్తారు కాబట్టి పర్ డే వచ్చేటప్పటికి మీరు ఇంతమంది కానీ సర్వీస్ అనేది మీకు ఒక కౌంట్ ఉంటుంది, మీరు చేస్తారు కాబట్టి. ఎందుకంటే స్పా విత్ సెలూన్ అంటున్నారు కాబట్టి ఉంటుంది కదా, అట్లా మీరు పర్ డే వచ్చేటప్పటికి ఎంతవరకు చేస్తారండి? పర్ డే వచ్చేసి ఒక 4-5 members వరకు అయితే చేస్తాం. ఓన్లీ స్పానా లేదంటే ఇక ఎక్స్ట్రా సర్వీస్ వస్తా? ఎక్స్ట్రా సర్వీస్ అయితే నేను చేయలేదు. బట్ ఫస్ట్ మంత్ అయితే నేను ఓన్లీ మసాజ్ ఒకటి చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏదైనా కూడా మనకి 50% ఇస్తారు, అక్కడ 50% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ 3,000 పే చేశారు అనుకోండి, 1,500 వాళ్ళకు ఉంటుంది, 1,500 మనకు ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మసాజ్కి నార్మల్ వచ్చేసి 1,500 ఉంటుంది, 2,000 కూడా ఉంటుంది, టైమింగ్ని బట్టి ఉంటుంది అది. సో దాంట్లో 50% వస్తుంది. అండ్ ఎక్స్ట్రా క్లయింట్ ఎవరైనా టిప్ ఇవ్వాలి అనుకుంటే మాక్సిమం 500-300 అలా ఇస్తారు. సో అవి కూడా యాడ్ అవుతాయి. సో ఆ లెక్క ప్రకారం 1 month నేను మసాజ్ చేశాను ఓన్లీ. అండ్ ఆఫ్టర్ 2.5 months వరకు అయితే నేను B2B చేశాను. అది కూడా అంతే 50% ఉంటుంది. బాడీ టు బాడీ చేశారా? యా, బాడీ టు బాడీ చేశాను. మరి దానికి మీరు యాక్సెప్ట్ చేశారు అయితే? యాక్సెప్ట్ అంటే ఆ ఫోర్స్లో చేయాల్సి వచ్చింది అది. అంటే ఆ పాయింట్ ఆ స్టేజ్లో నేను చేయాల్సి వచ్చింది, తప్పనిసరి నేను చేయాల్సి వచ్చింది అది అని నేను చెప్తాను. యాక్సెప్ట్ అని నేను అనను, బట్ ఆ స్టేజ్లో తప్పనిసరి నేను చేయాల్సి వచ్చింది. సిచ్యువేషన్ అలాంటిది అది. తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఇంకా రూయిన్ అవ్వకూడదు అని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది అక్కడ నుంచి. ఇప్పుడు మీరు ఒక్కలే వచ్చారు, ఇంకా వెనకాల ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నాకు తెలిసినంత వరకు నేను కంప్లైంట్ ఇచ్చిన కాడ నుంచి అయితే ఒక్క అమ్మాయి కూడా వచ్చి అక్క మేము కూడా చెప్తాం అక్క అని చెప్పేసి ఒక్క అమ్మాయి కూడా అయితే రాలేదు అక్కడ నుంచి. వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నేను ముందుకు వచ్చాను కారణం ఏంటంటే నేను ఇంకా అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, వేరే తెలియకుండా వెళ్ళిన అమ్మాయిలు అందులో నుంచి బయటికి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది తీసుకున్నాను. వేరే ఉన్న అమ్మాయిలు అందులో నుంచి బయటపడాలి, తెలియని అమ్మాయిలు అందులోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను నేను. బట్ అది వాళ్ళు ఇప్పుడు బయట పడతారా లేదా, వాళ్ళు వాళ్ళ లైఫ్ని సిచ్యువేషన్స్ని ఇంకా అదే స్థితిలో ఉంచుకుంటారా అనేది నాకు తెలియదు. అది ఒక స్టెప్ అయితే నేను ఫార్వర్డ్ చేశాను. ఇలాంటి సిచ్యువేషన్లో నాలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే బయటికి రండి అని చెప్పేసి, నాలాగా బయటికి రండి, ఇప్పటికి కూడా మీరు పరువు గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతాయి అని చెప్పేసి ఒక స్టెప్ నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మనకి అంత ఐడియా లేదు, చూడాలి ఎవరైనా వస్తారా లేదా అని. అసలు ఇటువంటి వర్క్స్లోకి రావడానికి కానీ లేదంటే చేయడానికి కానీ, ఎందుకంటే మీరు 1 month వరకు నాకేం తెలీదు, నేను ఓన్లీ ఫ్యామిలీ స్పా అని చెప్పని నేను అనుకున్నానని చెప్పని అన్నారు. తర్వాత ఒక 2.5 months నుంచి అయితే మాత్రం ఈ వర్క్ చేశాను, B2 అని చెప్పని
అంటున్నారు. అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కానీ అసలు ఏంటి మీకు అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు మీరు ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? నేను 20 డేస్ వరకు నాకు తెలీదు ఇది. అంటే అది కాదండి. యాహ్! అసలు బ్యాక్‌గ్రౌండ్. యాహ్! మీరు ఇట్లా వాట్ ఐమ్ టెల్లింగ్. రావడానికి. వాట్ ఐమ్ టెల్లింగ్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక సింగిల్ పేరెంట్‌ని. ఓకేనా? నాకు ఆల్రెడీ ఇది కేస్ నడుస్తుంది. కోర్ట్‌లో నడుస్తుంది. ఆల్రెడీ డివోర్స్ కేస్ నడుస్తుంది నాది. ఓకే. 3 పిల్లలున్నారు. నేను ఫైనాన్షియల్ పరంగా నేను కొంచెం నా పిల్లల్ని నేను చూసుకోవాలి. ముగ్గురు నేనే చూసుకుంటున్నాను. ఓకేనా? సో ఏంటంటే నేను ఏదో ఒక జాబ్ చూడాలి. ఇప్పుడు నార్మల్‌గా నేను అంతకుముందు కూడా చేశాను. బయట చేశాను జాబ్స్. 10,000, 12,000 ఇలా ఉంది. అది అమౌంట్ సరిపోదు. ముగ్గురిని చూడాలి. నేను ఇవన్నీ నా సర్వైవల్ నేను చూసుకోవాలి. సో ఏంటంటే సరే ఈ ఫీల్డ్‌లో కొంచెం అమౌంట్ ఎక్కువొస్తది కదా! అని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ ఈ ఫీల్డ్ ఇలా ఉంటదని తెలిస్తే డెఫినిట్‌గా నేను వెళ్ళేదాన్ని కాదు. తెలిసి ఎవరు అందులో అడుగు వేయరు కదా! ఇప్పుడు తెలిసి మనం బురదలో రాయేస్తామా? ఆ బురద మన మీద పడతది అని తెలిసినప్పుడు ఎవరు వేయరు. సో అట్లా తెలవకుండా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ అయిన కొన్ని రోజులకి 20 డేస్ వరకు నాకు డౌట్ వచ్చినప్పుడు తర్వాత నుంచి వీళ్ళది ఫోర్స్ అయింది. చెయ్యాలి నువ్వు ఇది B2B చేయాలి. అప్పుడు 1 మంత్ వరకు నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉన్నాయి. బిహేవియర్ వల్ల చేంజ్ అయింది. కానీ అట్ లాస్ట్ 1 మంత్ తర్వాత నేను B2B వరకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఫుల్ న్యూడ్ ఎందుకు చెయ్యవు? ఫుల్ న్యూడ్ నువ్వు చేయాల్సిందే. ఎక్స్ట్రా సర్వీస్ నువ్వు చేయాల్సిందే. చెయ్యను అని చెప్పేసి లాస్ట్ 2.5 మంత్ వరకు నేను చెయ్యను అన్న దాని మీదే ఉన్నాను. ఆల్మోస్ట్ నా మీద ప్రెషర్ అనేది ఎలా ఉందో నాకు తెలుసు. అది ఆ స్టేజ్ లో నేను ఎలా భరించాను అనేది కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు B2B వర్క్ చేశారు. ఓకే. తర్వాత ఫోర్స్‌ఫుల్ గా చేశానని చెప్పని అన్నారు. ఇప్పుడు అక్కడ వరకే చేశారా? లేదా ఇంకా ముందుకేమన్నా? B2B వరకే లాస్ట్. అదే నేను ఒప్పుకోవడం ఇంకా చాలా ఎక్కువ అది. నేనేంటిదనేది నాకు తెలుసు. 10 మందికి తెలీదు. నాకు అది B2B వరకు ఒప్పుకోవడమే చాలా ఎక్కువ. అది కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను అనేది కూడా నేను చెప్పాను. అది ప్రజలు నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఆ సిచ్యువేషన్లో నాకు ఎలా ఉంది, నేను ఎందుకు చేశాను అనేది నాకు తెలుసు. 10 మందికి తెలీదు. ఇప్పుడు నేను చెప్తే తప్ప ఇది 10 మందికి తెలియలేదు. ఇది ఇప్పుడు నేను చెప్పకుండా ఉండేది ఉంటే ఎవరికైనా తెలిసేదా ఈ విషయం? నా పేరు బయటకు వచ్చేదా? నా పరువు పోయేదా? ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఎవరిది వాళ్ళది ఉండేది కదా. ఇప్పుడు నేను బయటికి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా 10 మాటలు పుట్టిస్తే రేపటి రోజున వేరే అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఇలా జరిగిందని బయటికి వస్తుందా? అలాగే ఇంకా సిచ్యువేషన్లో కూడికిపోతారు కదా వాళ్ళు. మీరు ఒక మంచి పని చేయలేనప్పుడు చెడు పని కూడా మీరు చెయ్యకండి. నేను అదే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది అది. మీరు సమాజంలో ఒక మంచి పని చెయ్యలేనప్పుడు ఒక స్టెప్ ఇలా అమ్మాయికి జరిగింది అని ముందుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మీకు భరోసా ఇవ్వలేకపోతే ఆ అమ్మాయిని ఇంకా మీరు కిందికి దిగచార్చకండి. మీకు చాతగానప్పుడు చాతగానట్టే ఉండండి. అంతేగాని అమ్మాయిని ఇంకా దిగజార్చి 10 మాటలని ఇంకొక అమ్మాయి బయటికి రాకుండా చేయకండి. నేను అది కోరుకుంటున్నాను. అయితే ఇంకోటి, ఇప్పుడు మీ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్లయింట్స్ అనేది వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు టైం అనేది సెట్ చేసుకుంటారు అని చెప్పని మీరు అన్నారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుందని చెప్పి. అంటే ఈ టైం మొత్తం కూడా ఇంకా అదే ప్రాసెస్లో ఉంటారా? 1 అవర్ ఉంటుంది. టైం లిమిట్ 1 అవర్ ఉంటుంది. 45 మినిట్స్ ఉంటుంది. మసాజ్ ప్లస్ సర్వీస్. అంటే ఫస్ట్ మసాజా? ఫస్ట్ మసాజ్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ సర్వీస్ ఉంటుంది. మనం అంటే ఇందులో చెప్పడం ఏంటంటే హాఫ్ అన్ అవర్ మసాజ్, హాఫ్ అన్ అవర్ సర్వీస్ చెప్తారు. కొంతమంది హాఫ్ అన్ అవర్ ఉంటారు సర్వీస్ కి, కొంతమంది 15 మినిట్స్ 20 మినిట్స్ లో వెళ్ళిపోతారు, కొంతమంది 5 మినిట్స్ కి కూడా వెళ్ళిపోతారు. టైం అనేది పర్టికులర్ ఇంత టైం ఉంటుంది అని ఉండదు అక్కడ. కొంతమంది తొందరగా వెళ్ళిపోతారు, కొంతమంది లేట్ గా ఉంటారు. సో అది వాళ్ళ టైం లిమిట్ ని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న సర్వీస్ మొత్తం పూర్తి చేసుకుని వెళ్తారు. అయితే పూర్తి చేసుకుని వెళ్తారు. మీరు ఎట్లాగా అంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా మిమ్మల్ని, మీరు డైరెక్ట్ గా అయితే మాత్రం వాళ్ళతో సెక్స్ చేశారు ఎప్పుడైనా? లేదు. ఇందులో ఈ ప్రాసెస్ లో మాత్రం ఎప్పుడైనా లేదు. B2B వర్క్ మాత్రమే చేశారు. B2B వర్కే చేశారు. బాడీ టు బాడీ. బాడీ టు బాడీ. అంటే బాడీ టు బాడీ అంటే ఇప్పుడు మీరు ఎట్లా క్రాసా మీన్స్ అంటే ఇప్పుడు మీరు బాడీ టు బాడీ అంటే మీరు చెప్పండి అది ఏంటని. బాడీ టు బాడీ మీన్స్ అమ్మాయికి పూర్తిగా క్లోత్స్ ఉండవని కాదు. ఫుల్ న్యూడ్ అయితే క్లోత్స్ ఉండవు. ఓకేనా? అమ్మాయికి క్లోత్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే జస్ట్ అది నేను ఈ లైఫ్ లో మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. బట్ నేను నార్మల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక థాట్ అనేది అమ్మాయిలకు కూడా తెలియాలి ఇలా ఉంటది అని చెప్పేసి. మీకు జరిగింది కానీ మీరు చూసింది కానీ మీరు చేసింది చెప్పండి నాకు. సో అందులో ఏంటంటే బాడీ టు బాడీ ఏంటంటే అది లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ ఉంటుంది, కిస్సింగ్, హగ్గింగ్, ఇంతే ఉంటుంది. అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. B2B అంటే అదే ఉంటుంది. ఫుల్ న్యూడ్ ఇంకా ఎక్స్ట్రా సర్వీస్ అంటే
అది డిఫరెంట్ ఉంటుంది. మేబీ ఫుల్ న్యూడ్ లో ఏముంటుందో నాకు తెలీదు. ఎక్స్ట్రా సర్వీస్ అంటే ఐ హావ్ ఐడియా. ఎక్స్ట్రా సర్వీస్ అంటే ఇది ఉంటుంది అని చెప్పేసి. ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా చెప్పండి. ఎక్స్ట్రా సర్వీస్ మీన్స్ ఎక్స్ సర్వీస్ అంతే, అంతకుమించి ఏముండదు అందులో. దాన్నే ఎక్స్ట్రా సర్వీస్ అని అంటారు లేదా ఫుల్ సర్వీస్ అని అంటారు వీళ్ళు. B2Bలో అయితే ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది. ఫుల్ న్యూడ్లో ఏముంటుందో నాకు తెలియదు. బట్ ఇది మాత్రం తెలుసు, ఫుల్ న్యూడ్లో క్లోత్స్ అసలు ఏది ఉండదు అని చెప్పేసి మాత్రం తెలుసు. అయితే ఇంకోటి, ఇక్కడ వచ్చేటోళ్ళు ఎటువంటి కస్టమర్స్ వస్తారు మీ దగ్గరికి? అంటే మీకున్న మీరు వర్క్ చేసిన సర్వీసెస్ సెంటర్లో క్లయింట్స్ ఎటువంటి క్లయింట్స్ వస్తారు? అంటే ఏజ్ పరంగా కానీ లేదంటే అట్లా, అంటే అఫీషియల్స్ ఉన్నారా, ఇట్లా కామన్ పబ్లికే వస్తారా, అట్లా మీకు అసలు మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎలా వచ్చారు? అబ్జర్వ్ చేసిన వాళ్ళలో అయితే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు అందులో. వెల్ బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు అందులో, బిహేవియర్ గలీజ్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అందులో. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 నుంచి ఉంటారు, 20 ఏజ్ నుంచి వస్తారు. 20 years నుంచి? 20 years నుంచి వస్తారు. 20 years నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారా? కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలు వస్తారు, ఈ ఫీల్డ్కి వస్తారు. తెలిసిన వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్కి వస్తారు. ఒకవేళ ఐడియా లేకపోయినా యాజ్ ఐ సైడ్ అప్రోచ్ అవుతారు కాల్స్లో. ఎందుకంటే వీళ్ళ యాడ్స్ ఉంటాయి ఫేస్బుక్లో, వీటిలలో యాడ్స్ ఉంటాయి. యాడ్స్ చూసి కాల్ చేస్తారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వస్తారు వాళ్ళు. అలా వస్తారు. 20 ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 60 to 65 ఏజ్ వరకు వస్తారు. ఏజ్ లిమిట్ లేదు ఇందులో. ఏజ్ లిమిట్ ఉంది అని అంటే ఆల్మోస్ట్ 18, 19 ఈ ఏజ్ వాళ్ళని అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. మేబీ వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు దాంట్లో. బట్ నేను చూసినంత వరకు అయితే అన్అఫీషియల్గా ఎన్ని జరుగుతుంటే ఇంకా ఏజ్ ఎవరు చూసుకుంటారు? మీరు అమౌంటే చూసుకుంటున్నారు అన్నారు కదా. వాళ్ళు అమౌంటే చూస్తారు. నేను అదే చెప్తున్నాను కదా మీకు, ఏజ్ లిమిట్ అనేది లేదు ఇందులో. ఏజ్ లిమిట్ లేదు. అండ్ దట్టు ఏంటంటే నేను ఆల్మోస్ట్ చూసినంత వరకు అయితే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందులో. ఇప్పుడు మీరు ఫేస్ చేసిన వాళ్ళు నేను ఫేస్ ఎవరైనా ఉన్నారు? అండర్ ఏజ్ ఎవరు లేరు. నేను ఫేస్ చేసినంత మటుకైతే అండర్ ఏజ్ ఎవరు లేరు. మీరు ఫేస్ చేసిన వాళ్ళు ఏజెస్ ఎవరెవరు ఫేస్ చేస్తారు చెప్పండి? నేను ఫేస్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 24 years, 25 years ఉంటారు. అండ్ 35 years ఉంటారు. 35 to 40 years ఈ ఏజ్ వాళ్ళు ఉన్నారు నేను ఫేస్ చేసిన వాళ్ళలో. అండ్ నేను చూశాను నార్మల్ నా కొలీగ్స్ వెళ్ళడం. బట్ అది ఏం చేశారనేది నాకు తెలియదు. అందులో సర్వీస్ ఏంటిది అనేది. మీకు ఎవరికి వాళ్ళకి సర్వీస్ సపరేట్ గా ఉంటుంది అంటే మీరు చెప్పుకోరా? లేదు. ఇప్పుడు మీరు ఏ సర్వీస్ చేస్తారో మీ కొలీగ్ తో చెప్పడం, అది షేరింగ్ ఉండదు అక్కడ. ఈ టాపిక్ మాట్లాడడమే ఉండదు. ఆ సర్వీస్ అనేది కూడా అందరి ముందు చెప్పరు. అది ఆ అమ్మాయి లోపలికి పంపిస్తారు కదా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఈ సంగీతారెడ్డి ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళి చెప్తారు పలానా సర్వీస్ అని చెప్పేసి లోపల చెప్తారు. అది బయట చెప్పరు. అది ఈ సంగీతారెడ్డికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? తను ఇప్పటికి చాలా ఇయర్స్ ఇది పెట్టే ఆల్మోస్ట్ 4 years. అంతకు ముందు నుంచే తను చేస్తుందంట. అంటే అంతకుముందు వేరే స్పాలలో చేసేదంట తను ఇక్కడ మురళీకృష్ణ గారు పెట్టి 4 years దాటిందో లేకపోతే ఎన్ని ఇయర్స్ తెలియదు. ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసి 4 years. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు నాకు అది. సో ఆయన పెట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఆమెను ఇక్కడ పెట్టారని చెప్పి తెలిసింది నాకు. ఇప్పుడు సిటీలో ఇదేనా? వీళ్ళై 3 ఉన్నాయి. అమీర్పేట ఒకటి, సోమాజిగూడ ఒకటి, కుకట్పల్లి ఒకటి, 3 ఉన్నాయి వీళ్ళై. నేమ్స్ వచ్చేసి నాకు సోమాజిగూడ తెలుసు, బట్ కుకట్పల్లి నాకు ఐడియా లేదంతా. సోమాజిగూడలో వచ్చేసి ఓరియన్ స్పా అని ఉంటుంది. సోమాజిగూడలో ఉంటుంది ఓరియన్ స్పా. అమీర్పేటలో Cloud9. కుకట్పల్లి నాకు ఐడియా లేదు, పేరు ఐడియా లేదు. బట్ కుకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉందని తెలుసు, పేరు ఐడియా లేదు. అయితే ఇప్పుడు ఈ వస్తున్న కామెంట్స్ కానీ మీకు ఏంటంటే మీ మీద అయితే మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే మాత్రం మేము కూడా చూసాం. చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి దానికి మీరు ఏ విధంగా స్పందన ఉంది? నేను అదే చెప్పాను కదా ఇంతసేపు, సమాజానికి మీరు ఏది మంచి చేయలేకపోతే కనీసం చెడు కూడా చేయకండి. ఒక అమ్మాయి ఈ సిచ్యువేషన్లో నుంచి బయటపడాలని ట్రై చేసేటప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని అదే సిచ్యువేషన్లోకి నెట్టకండి. మీరు అమ్మాయిని బయటికి తేలేనప్పుడు వాళ్ళు అందులోకి నెట్టకండి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో అమ్మాయిలకు ఉంటే మీరు అలాగే అమ్మాయిని అందులోకే నెట్టేస్తారా? మళ్ళీ బయట పరువు ఇప్పుడు పోయింది, పరువు అని అంటున్నారు కదా, పరువు పోయింది. కానీ ఆ పని చేసేదానికంటే బయటికి వచ్చి చెప్పుకొని పరువు పోగొట్టుకొని కనీసం అమ్మాయి ధైర్యం చేసి బయటికి వచ్చింది, ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్పింది 10 మందికి, వేరే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్లలో ఫేస్ అవ్వకూడదు అని చెప్పింది అంటే మంచి పని చేసిందని కొంచెమన్నా ఆలోచించవచ్చు కదా, పాజిటివ్ వేలో ఆలోచించవచ్చు కదా. అన్నిటికీ నెగిటివ్ దేనికి ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. అదే సిచ్యువేషన్ మీ ఇంట్లో వాళ్ళకు ఉంటే మీరు అలాగే మాట్లాడతారా? నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్ మీ సిస్టర్కో లేకపోతే మీ వైఫ్కో లేకపోతే మీ మమ్మీకో ఎవరికోకోళ్ళకి జరిగితే సేమ్ ఫీలింగ్, సేమ్ నెగిటివ్, తెలిసే వెళ్ళినావు
తెలిసి అన్ని చేసినావు నువ్వు అని చెప్పేసి అంటారా? ఇప్పుడు చాలా మంది అదే అంటున్నారు. అదే ఆమె అడగాలనుకున్నాను. తెలిసే వెళ్ళింది, అన్ని తెలిసే చేసింది తను. ఇంతకాలం అంటే 3 మంత్స్ చేసింది, అప్పుడు కూడా ఇప్పుడు బయటికి రాలేదు 3 మంత్స్ నుంచి, ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి అని చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. తనకి అమౌంట్ ఏమైనా తక్కువ వచ్చిందా, లేదంటే షేరింగ్స్ ప్రాబ్లం ఉండుంటది అని చెప్పని రకరకాలుగా మరి మాట్లాడుతున్నారు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. షేరింగ్ తక్కువ వచ్చింది అమ్మాయి అందుకే బయటికి రాలేదు అని అంటున్నారు కదా. బయటికి రావడానికి కారణం అదే అంటున్నారు. సారీ, షేరింగ్ వల్ల. షేరింగ్ రాలేదు అనుకుంటే ఆ అమ్మాయి వాళ్ళతో డీల్ చేసుకోవాలి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి వస్తుంది అమౌంట్. వాళ్ళు క్వశ్చనింగ్ కంపల్సరీ చేస్తారు. నీకు ఎందుకు రావాలి, దేనికి రావాలి, పోలీస్ వాళ్ళు అడగరా? వాళ్ళు ఒక డ్యూటీ పోలీస్ వాళ్ళు అని అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఏ ఫీల్డ్లో ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది కామన్ సెన్స్ లేదా పోలీస్ వాళ్ళకి? ప్రజలు అడగడానికి కొంచెమన్నా కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఆ అమ్మాయికి షేరింగ్ రాలేదు అంటే ఆ అమ్మాయి అక్కడే డీల్ చేసుకుంటుంది. వాళ్ళతోనే మాట్లాడుకో, నువ్వు నాకు ఇంత ఇస్తేనే నేను చేస్తాను, లేదంటే నేను కంప్లైంట్ ఇస్తాను, బయటికి వెళ్ళి మీ గురించి మొత్తం చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా. షేరింగ్ ప్రాబ్లం అయితే ఆ అమ్మాయి ఎందుకు పరువు తీసుకుంటుంది? బయటకు వచ్చి ఇది జరిగింది, నేను ఇది చేశానని ఎందుకు చెప్పుకుంటుంది? నేను అదే ఇన్ కేసు నా అమ్మాయి అది కూడా చేసి ఉంటుంది అని అంటే నేను డైరెక్ట్ చెప్తాను, B2B కూడా నేను చేయలేదు అని అంటాను. అప్పుడు ఎవరేం చేస్తారు? నన్ను ఎవరైనా వచ్చి చేసేదేమన్నా ఉందా, లేకపోతే సారీ టు స్పీక్ ఏమన్నా పీకేదేమన్నా ఉందా? ఇప్పుడు నేను B2B కూడా చేశానని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు నేను ఎక్స్ట్రా సర్వీస్ చేయలేదన్నాను, B2B కూడా నేను చేయలేదు, ఓన్లీ మసాజ్ ఒకటే చేసినా, దేనికి ఎలా కామెంట్ ఇస్తావరా అని చెప్పేసి నేను కూడా అడగొచ్చు కదా. కానీ వాళ్ళు నోర్లు ఖరాబ్ చేసుకున్నారు కదా అని చెప్పి నేను నోరు ఖరాబ్ చేసుకుంటే వాళ్ళకి నాకు తేడా ఉండదు కదా. నేను సొసైటీలో వేరే అమ్మాయిలు ఎవరన్నా ఉంటే నాలాగా సిచ్యువేషన్ ఫేస్ అవ్వకూడదు అని చెప్పి నేను ముందుకు వచ్చాను. ముందుకు రావడం నా తప్ప? వేరే అదే సిచ్యువేషన్లో మీ అక్కో మీ చెల్లో ఉండి బయట నెగిటివ్ రైట్స్ ఇచ్చే కూడా రైట్ లేదు మీకు. మీకు అసలు మాట్లాడే అర్హతే లేదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏది చేయలేవు, ఆ అమ్మాయిని అందులోంచి బయటికి తీసుకురాగలుగుతావా, లేకపోతే ఏదైనా న్యాయం చేయగలుగుతావు అందులోంచి? చేయలేవు కదా. సో అట్లా అన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవడం మంచిదని అంటాను నేను. మీ తరపు నుంచి మీకు సపోర్ట్ ఏమైనా వచ్చిందా? సపోర్ట్ మీన్స్ మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచో, లేదంటే మీ కొలీగ్స్ నుంచో, లేదా మీ ఫ్రెండ్స్ నుంచో మీకు అట్లా మీకు సరే నువ్వు మంచి పని చేసావు, లేదంటే అంటే చాలామంది అందరూ రకరకాలుగా మాట్లాడతారు, మీకు ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. కొలీగ్స్ నుంచి అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు చేసే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. అది వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి కావచ్చని నేను అనుకుంటున్నాను. వాళ్ళని కూడా నేను తప్పు పట్టలేను, ఎందుకంటే నా సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలుసు. సో వాళ్ళ సిచ్యువేషన్ని కూడా నేను ఊహించగలను. వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీస్. సో నేను వాళ్ళని తప్పు పట్టలేను ఆ విషయంలో. కానీ నా ఫ్రెండ్స్ అంటారా, నాకు తెలిసిన వాళ్ళు అంటారా, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా ఇప్పుడు ఇలా జరిగింది అని అంటే పరువుకి భయపడో బయటికి రారు. బ్లాక్మెయిలింగ్ వల్ల సరే బయటికి రాలేకపోయారు. ఇప్పుడు బయటికి వచ్చినావు అని అంటే సరే పరువు గురించి ఆలోచించలేదు, రేపటి రోజున వేరే వాళ్ళకు కూడా ఇలా జరగకూడదు అని నువ్వు బయటకు వచ్చావు కదా, ఉన్న వాళ్ళు బయటికి రావాలి అందులో నుంచి అనుకుని నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసావు కదా, మంచి పని చేసావు అని చెప్పేసి అన్నారు. అంతకుమించి లేదు. నాకు సపోర్ట్ అయితే మంచిగానే వచ్చింది. నెగిటివ్ థాట్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళని స్ప్రెడ్ చేసుకొని ఇవ్వండి, అది నాకు సంబంధం లేని విషయం. వాళ్ళ మాటలు కూడా ఇటు నుంచి వింటాను, ఇటు నుంచి వదిలేస్తాను నేను, ఎందుకంటే నాకు అవసరం లేదు ఆ మాటలు. అయితే ఇప్పుడు మీ సర్వీస్ సెంటర్ Cloud9 అయితే ఏదో ఉందో, సర్వీస్ సెంటర్ నుంచి క్లయింట్స్ మీ దగ్గరికే వస్తారా, లేదంటే క్లయింట్స్ దగ్గర కూడా మీరు పంపిస్తారా? లేదు, హోమ్ సర్వీస్ అయితే లేదు అక్కడ. హోమ్ సర్వీస్ లేదు అక్కడ, క్లయింట్సే వస్తారు అక్కడికి. ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత మీ సర్వీస్ సెంటర్కి, అంటే వచ్చిన కస్టమర్కి మీరు ఇచ్చే ప్యాకేజ్ అంటే అది ఎట్లా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ప్యాకేజ్ అంటే చూడండి, కస్టమర్ ఇప్పుడు వస్తాడు, ఒక కస్టమర్కి ఒకవేళ ఐడియా లేదనుకోండి, ఓల్డ్ కస్టమర్ అంటే అతనికి తెలిసి ఉంటుంది ఎంత పే చేయాలి, ఏంటిది, ఏమేమి సర్వీస్ ఉంటాయి వాళ్ళకి తెలుసు. సో అది మనం మాట్లాడుకోవడం ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. తెలియని కస్టమర్స్, కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంటాక్ట్స్ ద్వారా అప్రోచ్ అవుతారు. అంటే ఇలా యాడ్ చూసాము అని చెప్పేసి చెప్తారు. సో ఏమేమి అంటే ఎలా ఉంటుంది మేడం, ఏంటిది అని అడుగుతారు. సో వీళ్ళు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ మసాజ్ ఉంటుంది ప్లస్ సర్వీస్ ఉంటుంది, మీరు ఏమైనా సర్వీస్ తీసుకుంటారా అని అడుగుతారు. సో అతను అడుగుతాడు, తెలియని వాళ్ళు అయితే అడుగుతారు ఆబ్వియస్, ఏమేమి సర్వీస్ ఉంటాయి మేడం అని అడుగుతారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఇలా టాప్లెస్ ఉంటుంది, B2B ఉంటుంది, ఫుల్ న్యూడ్ ఉంటుంది, హ్యాండ్ జాబ్ ఉంటుంది, అండ్ మీకు ఎక్స్ట్రా సర్వీస్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో అప్పుడు క్లయింట్కి ఏమైనా డౌట్ ఉంటే అడుగుతారు, ఇది అంటే ఆల్మోస్ట్ నేను చూశాను నార్మల్గా B2B అంటే ఏంటి మేడం అని అడుగుతారు. చాలా మంది తెలిసి అడుగుతారా తెలియక అడుగుతారా నాకు తెలీదు, బట్ ఫుల్ న్యూడ్ అంటే ఏంటి, B2B ఏంటి, యాక్చువల్గా నేను కూడా తెలియక ఓకే. సో అట్లా చాలా మంది అడుగుతారు. సో వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఇలా ఉంటుంది ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ అతను రావాలి అనుకుంటే అతనికి లొకేషన్ షేర్ చేస్తారు. షేర్ చేశాక ఆ క్లయింట్ వస్తారు. క్లయింట్ వచ్చాక కూర్చోబెట్టి నార్మల్‌గా అడుగుతారు. సార్ మీరు ఏం సర్వీస్ తీసుకుంటారు? ఏంటిది? ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఫోన్‌లోనే మాట్లాడుకుని ఉంటే నాకు ఈ సర్వీస్ కావాలి అది ఇదని చార్జెస్ వాళ్ళు అక్కడే చెప్పేస్తారు. లేదు మీరు రండి సార్ వచ్చాక ఎక్స్‌ట్రా సర్వీస్ అయితే గనుక ఫోన్‌లో మాట్లాడరు. మీరు రండి సార్ ఫస్ట్ వచ్చాక మాట్లాడదాం అంటారు. సరే అని చెప్పేసి వాళ్ళు వస్తారు. వచ్చాక సార్ మీరు ఏ సర్వీస్ తీసుకుంటారంటే నాకు ఎక్స్‌ట్రా సర్వీస్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. కొంతమంది అడుగుతారు ఎక్స్‌ట్రా సర్వీస్ అని చెప్పేసి. ఎక్స్‌ట్రా సర్వీస్ అని అన్నప్పుడు ఏంటంటే తను మాట్లాడుతది. ఇక సంగీత రెడ్డి లోపలికెళ్ళి మాట్లాడుతది. బయట అందరి ముందు మాట్లాడదు. ఎక్స్‌ట్రా సర్వీస్ అనేది కూడా మనకు తెలీదు. యాక్చువల్లీ ఎవరైతే అమ్మాయిలు వెళ్తారో లోపలికి ఏ అమ్మాయి అయితే వెళ్తదో ఓన్లీ తనకు తెలుస్తదది. అది ఎక్స్‌ట్రా సర్వీస్ అని చెప్పేసి. మిగిలిన ఏ అమ్మాయిలకు తెలీదది. ఏ సర్వీస్ అనేది కూడా లోపలికెళ్ళేదాకా తెలీదు. వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. క్లయింట్ ముందైతే తను ఫోర్స్ చేయలేదు. సో ఏమైద్దంటే తను వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తది. సరే ఈ అమ్మాయిని తీసుకోండి. ఈ అమ్మాయి బాగా చేస్తది. అది ఇది అని చెప్పేసి లోపలికెళ్ళి కన్విన్స్ చేస్తది ఆ అమ్మాయి. సో నా ముందే అలా చేసింది. ఆల్మోస్ట్ 2 టైమ్స్ చేసింది. ఎందుకంటే నేను ఒప్పుకోలేదు దానికి కాబట్టి నా ముందే అన్నది. సార్ వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ అది ఇది అని చెప్పేసి నా ముందే కన్విన్స్ చేసింది. సో అతనేంటి లేదు మేడం నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి కూర్చున్నాడు. క్లయింట్ లేదు సార్ ప్లీజ్ సార్ ఆ అమ్మాయి చేయదు సార్ వేరే అమ్మాయిని పంపిస్తాను మంచి అమ్మాయిని పంపిస్తాను అది ఇది అని చెప్పేసి వేరే అమ్మాయిని సో అలా పంపిస్తాను సార్ అది ఇది అని చెప్పేసి బతిమలాడింది. కన్విన్స్ చేసింది అటు ఇటు అది ఆ మాట ఈ మాట చెప్పేసి ఒప్పించేస్తారు. క్లయింట్ని ఖచ్చితంగా ఒప్పించేస్తారు. కానీ క్లయింట్ మాత్రం రిటర్న్ వెళ్ళాడు అక్కడ నుంచి. ఆ మాట ఈ మాట చెప్పించేసి ఒప్పించేస్తారు. తర్వాత అమ్మాయిని లోపలికి పంపించేస్తారు. అలా 2-3 టైమ్స్ వరకు జరిగింది నా ముందే. లోపల కన్విన్స్ చేసి క్లయింట్ని పంపించడం జరిగింది అలాగా. సో అలా కన్విన్స్ చేసి పంపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ సర్వీస్లో ఏం కంప్లైంట్స్ వస్తాయి అనేది నాకు తెలీదు. బికాజ్ నేను ఫేస్ చేయలేదు. ఆ సర్వీస్కి వెళ్ళి అక్కడ ఏంటిది అనేది నేను ఫేస్ చేయలేదు. ఇది ఎక్స్ట్రా సర్వీస్ ఫుల్ న్యూడ్ సర్వీస్కి నేను ఫేస్ చేయలేదు. సో B2B వరకు అయితే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు దాని గురించి ఐడియా ఉంది నాకు. B2Bకి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే క్లయింట్ అడుగుతాడు ఖచ్చితంగా ముద్దు పెట్టండి అది ఇది అని అడుగుతాడు. సో ఐ సెడ్ నో కిస్సింగ్ నేను చేయను అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ చాలాసార్లు నో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి మేడం అమౌంట్ కట్టాము కనీసం ఇది కూడా చేయరా అది ఇది అని చెప్పేసి అని అడిగితే తను నా మీద రివర్స్ అవ్వడం జరిగింది. ఎందుకు చేయవు నువ్వు చేయడానికి ఏమవుతుంది నీకు ఏది చేయమన్నా చేయట్లేవు నువ్వు చెప్పమంటావా ఫోన్లు చేసి ఇలా లేదా ఇంట్లో వాళ్ళకి లేకపోతే బయట వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఈ అమ్మాయి ఈ సర్వీస్ చేస్తుంది అని చెప్పేసి అలా ప్రచారం చేస్తారు. వీళ్ళు ఎలా చేస్తారంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా ఈ అమ్మాయి ఈ పని చేస్తుంది అని చెప్పేసి అలా చేస్తారు. ఇంతకుముందు ఒక అమ్మాయిదో లేకపోతే 2 అమ్మాయిలు చూసాను నేను ఇలా ఫొటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ సర్వీస్కి వస్తుంది అని చెప్పేసి చేశారంట. అది నేను ఒకసారి చూసాను ఫోటో పెట్టి నంబర్ పెట్టి నేను వాళ్ళ నోట్ల నుంచే విన్నాను ఒకసారి మాట. అది యాక్చువల్ ఫస్ట్ మీకే చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ విషయం అనేది ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు. ఇది ఇలా విన్నాను నేను 2 అమ్మాయిలదేమో ఫొటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ సర్వీస్కి వస్తుంది అని చెప్పేసి ఫోన్స్లలో అది చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి ఐడియా లేదు ఎందుకంటే ఆ అమ్మాయి మనకు అన్నోన్ పర్సన్ కాబట్టి తెలీదు. సో అట్లా చేశారు. సో ఆ టెన్షన్ కూడా నాకు ఉండేది ఎందుకంటే ఇప్పుడు నేను చెయ్యని దానికి ఇలా పెడితే పిల్లలు ఉన్నారు నేను ఒక్కదాన్ని అందులో ఒకటి నేను తనను వదిలేశాను హస్బెండ్ వదిలేశాను డివోర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నేను చెయ్యని దానికి చేస్తున్నా అన్న పేరుకి ఎంత కామెంట్స్ ఇప్పుడు నార్మల్గా నేను బయటకు వచ్చిన దానికే ఇన్ని కామెంట్స్ ఇచ్చారు. నేను చెయ్యని దానికి ఇంకెన్ని కామెంట్స్ వచ్చేటి ఇంకెంత గలీజ్గా మాటలు పుకార్లు ఉండేటి. ఆ టెన్షన్కి నేను ఒక స్టెప్ బ్యాక్ అయిపోయాను. నేను బయటికి రాలేకపోయాను నేను ఆ స్టేజ్లో. కాకపోతే తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వల్ల నేను సరే ఏదైతే అది అయింది అనుకో నేను బయటికి రావడం జరిగింది. అది అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారని మీరు ఇంకా సర్వీస్ ఇవ్వడం అయితే B2B వరకు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనల్ని ఇందులో అర్థం చేసుకునేది ఏముంటుంది అక్కడికి వచ్చేదే పనికి వెళ్తున్నారు. కొంతమంది అందులో కూడా ఉంటారు. ఇప్పుడు B2Bకి వచ్చే కస్టమర్స్ కూడా కొంతమంది ఏంటమ్మా నీకు ఇష్టం లేదా మరి ఎందుకమ్మా వేరేది చేసుకోవచ్చు కదా అలా 2-3 నాతో అన్నారు. అంటే సార్ సిచ్యువేషన్ సార్ నేనేం చెప్పలేను మీకు అని చెప్పేసి ఇలా ఒక క్లయింట్ తోని మనం మాట్లాడడం ఏమన్నా విన్నా కూడా తర్వాత క్లాస్ ఉంటుంది బయట ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు ఒకవేళ ఆ క్లయింట్ అన్నా కూడా అమ్మ నేను వేరేది ఏదైనా జాబ్ చూస్తాను నీ నెంబర్ ఇవ్వు అన్నా కూడా అక్కడ కూడా సిచ్యువేషన్ నంబర్లు పాస్ చేసినావు అని చెప్పేసి అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ పెద్ద
అంటే ఇక గలీజ్గా స్టార్ట్ అవుతుంది ఇక అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకే నేను బయటికి రాలేకపోయాను అక్కడ నుంచి. కాకపోతే ఇక లాస్ట్ ఇక ఏదో ఒకటి చేయాల్సిందే ఖచ్చితంగా, లేదు అంటే ఇక ఇంతే ఉంటుంది, ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు అంతే ఉంటుంది అని చెప్పేసి ఇక నేను బయటికి రావడం జరిగింది అక్కడ నుంచి. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్స్ ఇదంతా. ఇప్పుడు ఈ కేసు అయితే మీరు పెట్టడం జరిగింది దీని మీద, ఇట్లా మీకున్న ప్రాబ్లం అయితే కేసు అయితే పెట్టారు, దాన్ని ఫాలో అప్ ఏమైనా చేస్తారా మీరు? నేను ఫాలో అప్ అంటే మొన్న మండే రోజే అనుకుంటాను వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను. కాకపోతే నాకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అనేది రాలేదు. సో నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను. ఇవాళే వెళ్ళేదాన్ని, బట్ ఇవాళ హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో రేపు వెళ్తాను. నేను రేపు వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చేది ఉంది. నేను వెళ్ళినప్పుడు నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పటి వరకు అది సీజ్ కూడా అవ్వలేదు, యాజ్ యూజువల్గా రన్నింగ్ అవుతుంది. అంటే నేను కేసు పెట్టి కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను ముందుకొచ్చి ఇదంతా సరే పోతే పోయింది పరువు అనుకొని ముందుకొచ్చి ఇదంతా మాట్లాడి వేరే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉండకూడదు అనుకున్నది కూడా మొత్తం వేస్ట్ అవుతుంది కదా. అది ఇంకా సీజే అవ్వకపోతే ప్రయోజనం లేదు కదా. వాళ్ళు యథావిధిగా నడుపుకుంటున్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఏంటి అన్నట్టు అది నేను అడగాలనుకుంటున్నాను. రేపు ఖచ్చితంగా ఏసీపీ సార్ దగ్గరికి వెళ్తాను. నేను ఫస్ట్ అది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునే ముందు ఏసీపీ సార్ దగ్గరికి, సిఐ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడి ఏంటిది సిచ్యువేషన్, మీరేమన్నా చేస్తారా, అది సీజ్ చేస్తారా లేదా అనేది అడిగి ఆ తర్వాత ప్రొసీజర్ ఏం చేయాలనేది దాని గురించి ఆలోచిస్తాను. బట్ ఏంటంటే ఇది ఇక్కడితోనే ఆగదు, అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అది ఖచ్చితంగా మూతపడాల్సిందే. ఆ ఒక్క స్పాన్ నేను చెప్పలేను, బట్ ఇలాంటి ఇష్యూస్ ఇంకా ముందు కాకూడదని కోరుకుంటున్నాను. అది నా ప్రయత్నం ఉంటుంది. అంటే ఇప్పుడు రావడం దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ స్పాలకు సంబంధించి అయితే మాత్రం ఇట్లా రైడ్స్ జరగడం అయితే జరిగింది, ఇక్కడ పట్టుకోవడం అయితే జరిగింది, సీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఇట్లా కేసు పెట్టడం కానీ ఇది కానీ జరగలేదు. మరి మీరు ఫస్ట్ టైం పెట్టారు, ఇప్పుడు మరి మీరు డేట్ చేసి మరి పెట్టారు ఫస్ట్ టైము, దాని గురించి చూడాలైతే. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ ఒక్క విషయం కూడా నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు నేను బయటకు వచ్చాను అని అంటున్నారు కదా. ఇప్పుడు నా మీద ఏం బయటికి అక్కడ రైడ్ అవ్వలేదు నా మీద. నేను అలా ఇరుక్కొని నేనేదో నాకు షేర్ రాలేదు, పైసలు రాలేదు అని చెప్పి నేను బయటికి రాలేదు కదా. నా అంతటా నేను బయటకు వచ్చాను. ఎందుకు, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇలా జరిగింది, ఇంకొకళ్ళకి జరగకూడదని నేను బయటకు వచ్చాను. కానీ అందులో కూడా మీరు ఇలాంటి నెగటివ్స్ స్ప్రెడ్ చేస్తారు అని అంటే అది కరెక్ట్ కాని విషయం కదా. బయట ఎన్నో అవుతున్నాయి, రైట్స్ అవుతున్నాయి, కానీ అందులో అమ్మాయిలు ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు. రైట్స్ అయినా అమ్మాయిలు బయటికి రాలేదు అంటే ఆ అమ్మాయిల సిచ్యువేషనే కావచ్చు, లేకపోతే అమ్మాయిలు చేసేది తప్పు అని వాళ్ళకి తెలిసే వాళ్ళు అందులో వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను అంటే కారణం అది కూడా ఆలోచించాలి కదా. వేరే వాళ్ళలాగా నాకెందుకు, నా పరుగు పోతుంది అనుకొని అమ్మాయి సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అమౌంట్ ఇష్యూ అయితే నేను నార్మల్గా స్టేషన్ దగ్గరికి వెళ్తాను, కంప్లైంట్ ఇస్తాను, సార్ నాకు ఇలా అమౌంట్ రావాలి, నేను పని చేశాను, నాకు కొంత అమౌంట్ ఇప్పించండి అని చెప్పి నేను నార్మల్గా చెప్తాను. నేనెందుకు మీడియా బయటకు వస్తాను, మీడియా ముందుకు నేనెందుకు వస్తాను? అమౌంట్ ఇష్యూ అయితే నార్మల్ ఒక చిన్న లాజిక్, అమౌంట్ ఇష్యూ అయితే నేను స్టేషన్లోనే పెట్టేసి అక్కడ నుంచి నా అమౌంట్ రికవరీ చేయించుకోవచ్చు. నేను మీడియా ముందుకు వచ్చి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి 10 మందికి నేను తెలిసేటట్టు చేసుకోవడం నాకు అవసరం లేదు కదా. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. మరి చూశారు కదా, తన సమస్యను అయితే తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పని పోలీసులను కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. ఈ నెగిటివ్ కామెంట్స్ మీద కూడా ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. ఇక రేపు జరగబోయే విషయాన్ని గురించి అయితే మాత్రం మనకు తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.